కాలేజ్ లైఫ్ అనగానే ఫస్ట్ మూవీ కనెక్ట్ అయ్యేది ఈ నగరానికి ఏమైంది. ఆ మూవీలో మీ క్యారెక్టర్కి మీ లైఫ్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఏదైనా రిలేట్ చేసుకునే ఇన్సిడెన్సెస్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఏది ఈ నగరానికి ఏమైనా సినిమాలో నా క్యారెక్టర్కి నాకు కనెక్షన్. ఇద్దరం పార్కింగ్ పోతుండే, సైకో వివేక్ కూడా పార్కింగ్లో పోయి కార్ ఆపుతుండే, నేను కూడా కార్ ఆపుతుండే. ఐ మీన్ ఈవెన్ ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ మై ట్రయల్స్ అన్నట్టు. చాలా టైం నేను కూడా ఐ వాజ్ డూయింగ్ మై ట్రయల్స్ అండ్ నథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఓ మధ్యలో 1 year అన్ని పక్కన పెట్టి చిల్ అవుతుండే. సేమ్ అట్లనే కార్ పోయి డ్రైవింగ్లో పార్కింగ్లో పెట్టి. అలా గోవా ఎప్పుడైనా వెళ్ళారా సార్? గోవా డెఫినెట్లీ కొన్నిసార్లు నైట్కి నైట్ డిసైడ్ అయ్యి మార్నింగ్ అక్కడ లేచిన రోజులు ఉన్నాయి. డెఫినెట్లీ ఎస్. మీ లైఫ్లో మీరు దమ్కి ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్తారా? నేను దమ్కి ఇచ్చిన ఇన్సిడెంట్సా? నేను అసలు చాలా సెన్సిటివ్. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ నేను. అరే భయం అవుతుందిరా. సార్ మీరు తారక్ గారికి పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలుసు. ఆయన మీ వర్క్ ఏదైనా స్క్రీన్ ప్లే సెలెక్షన్లో కానీ ఆయన ఎక్కడైనా ఇన్స్పైర్ చేశారా? డిడ్ హీ ఇన్స్పైర్ యూ ఇన్ ఎనీ వే? తారక్ అన్ననా? డెఫినెట్లీ ఐ థింక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆది ఇంకా సింహాద్రి నుండి నేను ఐ వాజ్ లైక్ మ్యాడ్లీ ఫాలోయింగ్ హిస్ వర్క్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్స్ ఈజ్ నాకు యమదొంగ ఇప్పటికి చాలా ఇష్టం అన్నట్టు. ద ఎనర్జీ ఇట్ హ్యాస్. యా, జై ఎన్టీఆర్. ఫలక్నామా దాస్ యూత్ని మూవీ గోయర్స్ని ఒక ఊపు ఊపింది. సో యాక్టింగ్ కెరియర్లో స్టార్టింగ్లోనే డైరెక్షన్ సైడ్ వెళ్ళడానికి ఎనీ పర్టిక్యులర్ రీజన్? ఇట్లనే మీరు 3rd ప్రైజ్ ఇచ్చారు నేను షార్ట్ ఫిల్మ్ తీస్తే మీ కాలేజ్ వాళ్ళు. ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందామని చెప్పి మళ్ళీ డైరెక్షన్ చేసిండే. బేసికలీ నో బడీ వాజ్ గివింగ్ మీ రైట్ ఆపర్చునిటీ. నేను ఫలక్నామా దాస్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత షూట్ ఇంకో 2 monthsలో ఉంది అన్నప్పుడు తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందో సెలెక్ట్ చేసుకున్నాడు. సో అది షూటింగ్ అయిపోగానే ఇది షూటింగ్ అవ్వగొట్టేసిన. బట్ ఐ హ్యాడ్ నో ఆపర్చునిటీ ఇన్ మై హ్యాండ్ వెన్ ఐ స్టార్టెడ్ ఫలక్నామా దాస్. ఇట్స్ అవుట్ ఆఫ్ నెసెసిటీ అది. రాబోయే